నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2 టికెట్స్ రేట్స్ పెంపుదల గురించి ఎవరో కోర్టులో కేసు వేశారు అనేది న్యూస్ వచ్చింది కదా సార్. అయితే ఆ కేసు వల్ల మూవీ ఏమన్నా పోస్ట్పోన్ అవుతుందా? రిలీజ్ డేట్ ఏమన్నా పోస్ట్పోన్ అవుతుందా? లేకపోతే ఈ ఇంపాక్ట్ మూవీ పైన పడుతుందా అంటే? పుష్ప 2కి తెలంగాణ థియేటర్లలో పెంచుకోవడానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఇది వచ్చేందంటే మన మల్టీప్లెక్స్ల్లో దాదాపు 500 నుంచి 435, 500 వరకు కూడా టికెట్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే 100 నుంచి 130 రూపాయల వరకు పెంచుకునేదానికి పర్మిషన్ ఇచ్చారు. అట్లాగే దీంట్లో మన సింగిల్ స్క్రీన్లో 150 బాల్కనీ అయితే 150 పెంచుకోవచ్చు. మిగతా మాస్ కింద సీట్లు అయితే నేల క్లాస్ అంటారు కదా, వాటిలో అయితే 100 రూపాయల వరకు కూడా పెంచుకోవచ్చు. దానివల్ల ఏమైందంటే అది కూడా 400 వరకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో అది కాకుండా బెనిఫిట్ షోకి కూడా దాదాపు 800 వరకు పెంచుకోవచ్చు. ఇదంతా కూడా దాదాపు 2 వారాల సమయం ఉంటుంది. అదైనా కూడా పెద్దగా తగ్గింపు ఏమి ఉండదు. అంటే మా రెగ్యులర్ సీట్ రేట్ కంటే కూడా ప్రైస్ కంటే ఎక్కువనే ఉండబోతుంది పుష్పకి. ఇది తెలంగాణ పరిస్థితి. ఆంధ్ర పరిస్థితిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్. ఆంధ్ర పరిస్థితి ఏంటంటే December 5th అది రిలీజు. ముందు రోజే December 4th నైట్ 9:30కే బెనిఫిట్ షో వేస్తారు. బెనిఫిట్ షో అంటే ఒకప్పుడు ఏంటి బెనిఫిట్ షో అంటే ఆ డబ్బులతో ఏదో ఒక సామాజిక కార్యక్రమానికి వాడడాన్ని బెనిఫిట్ షో అంటారు. ఇవాళ ఏంటంటే అది కూడా ప్రొడ్యూసర్లే లాక్కొని బెనిఫిట్ షో పేరుతో వీళ్ళే ఎక్కువగా డబ్బులు కలెక్ట్ చేసుకోవడం అనేది ఒక పరిపాటిగా మారింది. సో దీనికి బెనిఫిట్ షోకి 800 వరకు టికెట్ రేట్ పెట్టేట్టుగా ఇది ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత పెట్టలేదు. 800 వరకు పెట్టే పరిస్థితి. ఇట్లాంటిదే ముంబైలో అయితే 3000 వరకు కూడా వెళ్ళిందని చెప్తున్నారు బెనిఫిట్ షోలకి. ఇక మామూలుగా 5 నుంచి 17 వరకు దాదాపు 200 వరకు పెంచుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇందులో మల్టీప్లెక్స్ 200 వరకు, సింగిల్ స్క్రీన్ ఏమో 150, ఇదేమో 100. అంటే లో క్లాస్. సో ఒక లో క్లాస్, ఒక పేదవాడు లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంతకుముందు ఏ 40-50 రూపాయల సినిమా చూడగలిగిన పరిస్థితి ఉంటే ఇవాళ 100-120కి వెళ్ళిపోయింది. సో దీని మీద గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి ఒక షాక్ ఇస్తూ రేట్లు పెంచడానికి లేదన్నప్పుడు చెప్పారు. దాని మీద కూడా కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా అది గవర్నమెంట్ ఇష్టము అని చెప్పినట్టుగా చేతులు ఎత్తేసింది. దాని తర్వాత వీళ్ళేవో జగన్తో వెళ్ళి అక్కడ మాట్లాడుకున్నారు. దాని తర్వాత జగన్ కొన్ని రూల్స్ కండిషన్ పెట్టారు. అదేంటంటే 40% వరకు ఇక్కడ షూట్ చేయాలి, తర్వాత 100 కోట్లు దాటి ఉండాలి బడ్జెట్, వితౌట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఆర్టిస్ట్ల రెమ్యునరేషన్. ఇట్లా కొన్ని రూల్స్ పెట్టి అవన్నీ మీట్ అయితే మేము పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తామని అన్నాడు. ఆ రకంగా వీళ్ళు కొంత చేసుకున్నారు. అయితే ఇప్పుడు అక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఉంది. జగన్ నిర్ణయాలన్నింటినీ తిరగదోడే కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అందరికీ ఇస్తుంది. లాస్ట్ ఇంతకుముందు కూడా ఇచ్చింది, ఇప్పుడు కూడా పెంచింది. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి కొంత ఇక్కడ ఇంతకుముందు కూడా కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఆ రకంగా ఇద్దరు పెంచారు. మామూలుగా జనరల్గా చాలామంది చెప్పే లాజిక్ ఏమంటే అదొక వ్యాపారం సినిమా అనేది. అదొక 500 కోట్లు 600 కోట్లు పెట్టి తీస్తారు. తీసినప్పుడు డబ్బులు వెనక్కి రావాలి కదా, కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటారు. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు, మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు కదా అనేది వీళ్ళు చెప్తున్నారు. అందులో ఆ లాజిక్లో వాస్తవం ఉంది, కానీ మన సిస్టంలో అలా ఉండదు. ఇప్పుడు మన వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ నేను 150 పెడతానంటే సిస్టమ్ ఒప్పుకోవాలి. ప్రతిదానికి ఇప్పుడు ఫోను టారిఫ్స్ ఉన్నాయి, టారిఫ్స్ కూడా ట్రాయ్ అనుమతి కావాలి. అట్లా అంటే లేదంటే ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టుగా పెంచి కన్జ్యూమర్స్ని, అందుకని కన్జ్యూమర్ చట్టాలు ఉంటాయి, కన్జ్యూమర్స్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరి పాటికి వాళ్ళు మా ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటాం, ఇష్టం అయితే కొనుక్కో లేకపోతే లేదు అనడానికి లేదు. ఇప్పుడు బస్ స్టాండ్లో పోతాము, వాటర్ బాటిల్ బయట 20 రూపాయలు ఉంటే అక్కడ 50 రూపాయలకి అమ్మితే మనం కంప్లైంట్ చేయొచ్చు. సో కంప్లైంట్ చేసినప్పుడు చర్య తీసుకుంటారు. సో ఇలాగా ఒక రెగ్యులేషన్ అనేది ప్రైవేట్ ఫర్మ్స్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉంది, అది ఇండియాలోనే కదా. రెగ్యులేషన్ అనేది లేకపోతే
ఇష్టం వచ్చినట్టుగా కన్జ్యూమర్స్ని వీళ్ళు దోచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక నాణ్యత థియేటర్లన్నీ ఒక రకంగా లేవు. కొన్ని థియేటర్లు చాలా ఘోరమైన సౌండ్, ఘోరమైన, నేను ఆ మధ్య కూడా చూసాము, వాళ్ళు బల్బ్ వేస్తారు అన్నమాట. బల్బ్ వేస్తే బాగా ఫోకస్ ఉంటుంది. ఈ బల్బ్ ఎక్కువ కాలం రావాలని అని చెప్పి ఏం చేస్తారంటే, చిన్న సినిమాలకి ఎవరు పెద్ద పట్టించుకోరు అనేది బల్బ్ డిమ్ చేస్తారు. సో బల్బ్ డిమ్ చేయడంలో చూసే ప్రేక్షకుడికి ఒక మంచి ఫీలింగ్ రాదు. సో దానివల్ల ఇప్పుడు పెద్ద సినిమాలు ఏం చేస్తారంటే వాళ్ళతో గట్టిగా మాట్లాడుకొని బల్బు పెంచుకుంటారు. ఇలాగా థియేటర్లు కూడా ప్రజల్ని, కన్జ్యూమర్స్ని మోసాలు చేసే సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అందువల్ల ఆ యాంగిల్ నుంచి ఒక కన్జ్యూమర్గా నా ఇష్టం వచ్చినట్టు నేను పెంచుకుంటా, నీకు ఇష్టం ఉంటే కొనుక్కోలేత లేదని మాట్లాడడానికి లేదు. ఈ దేశంలో ప్రతి దానికి చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు లోబడే వ్యాపారాలు చేయాలి తప్ప నేను నా ఇష్టం వచ్చినంత రేటు పెడతాను, నీకు ఇష్టం ఉంటే లేదని. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లకి వెళ్తాము, అక్కడేదో సబ్బు కొంటాము, సబ్బు నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను అనేది లేదు. దాని మీద ఎంఆర్పి రేట్ అనేది ఒకటి ఫిక్స్ ఉంటుంది. ఎంఆర్పి రేట్ ప్రకారం అమ్మాలి. ఇప్పుడు నిన్ననే చంద్రబాబు అక్కడ వైన్స్ గురించి ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మితే 5 లక్షలు ఫైన్ అని వేస్తారు. ఎందుకు వేశారు? అది కూడా ఇదే లాజిక్. మరి నా ఇష్టం బ్రాందీ నేను క్వార్టర్ 300కి అమ్ముతాను, 400కి అమ్ముతాను, ఇష్టం ఉంటే కొనుక్కోలేదని అతను కూడా అనొచ్చు కదా. ఎందుకు అనడానికి వీల్లేదంటే ప్రతిదానికి కొన్ని చట్టాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, దాన్ని బిజినెస్లు కూడా ఫాలో కావాలి. అలాగా ఇప్పుడు మనకేమో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనం డబ్బులు ఇచ్చి వెళ్తాము. ఇప్పుడు ఎందుకంటే ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియకుండా కదా వెళ్తాము ఫస్ట్లో. సో తెలియకుండా వెళ్ళినప్పుడు ఆ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ బాగాలేదనుకో, రిటర్న్ ఏమన్నా ఇస్తారా? వీళ్ళు ఎవరు కదా. కాబట్టి దీని మీద ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు కాసేపు పుష్ప వాళ్ళ ప్రొడ్యూసర్ల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఒక 500 కోట్లు పెట్టారు. ఎలా వెనక్కి రావాలి అంటే, ఇప్పుడు సినిమా అందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కష్టం అయితే అన్నిటికీ అదే కష్టం ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మొదటి 1 వీక్లో 10 డేస్లోనే సినిమా బాగున్నా బాగాలేకపోయినా డబ్బులు వచ్చే ఒక మెథడ్ని వాళ్ళు ఎవాల్వ్ చేసుకున్నారు. ఆ మెథడ్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ థియేటర్లలో రిలీజ్ చేయాలి. హైప్ విపరీతంగా మార్కెటింగ్కి, మొత్తం సినిమాకు ఒక 400 కోట్లు పెడితే మార్కెటింగ్ ఒక 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. సో హైప్ చేసి మన ఈ కన్జ్యూమర్స్ కావచ్చు, సినిమా లవర్స్ని ఒక టెంప్టేషన్కి గురి చేసి ఫస్ట్లోనే ఎంతైనా కొని చూడాలి అన్న ఒక ఇది చేసి గవర్నమెంట్తో మాట్లాడుకొని పెంచుకోవడం. దీనివల్ల గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది. ఎందుకంటే జిఎస్టీ వెళ్తుంది కదా, గవర్నమెంట్కి కూడా నష్టం లేదు దీనివల్ల. కాకపోతే నష్టపోయేది ఎవరు అంటే కన్జ్యూమర్సే. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఇష్టం లేకపోతే నిన్నోడు చూడమన్నారా అంటారు. కానీ సో ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాకి పుష్ప 2కి 300 కోట్లు అతనికి ఇచ్చారని చెప్తున్నారు. ఎవరికి? అల్లు అర్జున్కి 300 కోట్లు. అతనేమి ట్యాక్స్ చూపించడు, బయటికి చెప్తారు కానీ అంత చూపించరు. సో ఒక పక్క గవర్నమెంట్ని, ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు మోసం చేసి ట్యాక్స్ ఎగ్గొడతారు. రెండో వైపు మనం ఇచ్చే వాళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కాబట్టి నిజానికి సినిమా మేకింగ్ అంత అవ్వట్లే. ఇప్పుడు అల్లు అర్జున్కి అంత ఇకపోతే సినిమా మేకింగ్కి ఎంత అవుతుంది? 100-150 కోట్లు కూడా కాదు. ఎక్కువ వెళ్తుండేది హీరోకి, డైరెక్టర్కి, వీళ్ళకి ఎక్కువ అమౌంట్ వెళ్తుంది. మీరు రేట్లు పెంచేసుకొని దాన్ని మా దగ్గరే వసూలు చేస్తూ ఉంటే ఎలాగా అనేది కూడా కన్జ్యూమర్స్ వైపు నుంచి ప్రశ్నించాయి. సో ఈ విషయాలన్నీ మరి కోర్టు పరిగణలోకి తీసుకొని తగ్గించమంటుందా రేట్లు, లేకపోతే సినిమాని ఆపమంటుంది? సినిమాని ఆపే ప్రసక్తి అయితే నాకు తెలిసి ఉండదు. ఒకవేళ ఏమన్నా ఇంతకుముందు రేట్ లేదుందో అదే అని చెప్పచ్చు. అట్లా చెప్పినా కూడా పుష్పకి పెద్ద దెబ్బే తగులుతుంది. లేదు ఇంతకుముందు అక్కడ చెప్పినట్టుగా జగన్ ప్రభుత్వంలో చెప్పినట్టుగా ఇది దీంట్లో మేము ఇన్వాల్వ్ కాము, కోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి ఏం లేదని చెప్పినా కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు ఎవరో వేసారు పిటిషన్, దీని మీద కోర్టు ఒక కౌంటర్ పిటిషన్లు ఏమని అడుగుతుంది. ఇటు ప్రొడ్యూసర్ వేయాలి, థియేటర్లో వేయాలి, వేసిన గవర్నమెంట్ కూడా వేయాలి. గవర్నమెంట్ ఇదంతా చూసినాక కోర్టు చెప్తుంది. కానీ టైం లేదు, మరి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి మనం. థ్యాంక్ యూ సార్.